ఆచార్య కాశ్యపంత ఆమెను చూసి వెంటనే లోపలికి తీసుకువెళ్లి చికిత్స ప్రారంభించారు. విభత్సన ఆ పరిస్థితిలో ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆమె శక్తి సామర్థ్యాలు తెలిసిన ఆయన ఆమెను ఈ విధంగా ఎవరు చేశారు, అసలు ఆమె ప్రాణాలతో బయటపడుతుందా అని ఆందోళన చెందారు. 48 గంటల తీవ్ర చికిత్స తర్వాత విభత్సనకు స్పృహ వచ్చింది. స్పృహలోకి రాగానే ఆమె ఆత్రంగా రుద్రలేఖ పేరును పిలవసాగింది. ఆచార్యులు ఆమెను శాంతతరిచారు. మరికొన్ని గంటల తర్వాత ఆమె కొంత తేరుకున్నాక తనతో జరిగిన ఘోరమైన విషయాన్ని ఆచార్యులకు వివరించింది. అంతా విని కాశ్యపంత తీవ్ర చింతలో మునిగిపోయారు. ఆచార్యులు వెంటనే తన మహాగురువును కలవాలని నిశ్చయించుకున్నారు. విభత్సన కూడా తాను బాగానే ఉన్నానని పట్టుబట్టి గురువుగారితో పాటు ఆయన మహాగురువును కలవడానికి బయలుదేరింది. కొద్దిసేపట్లోనే వారు కొండపైయున్న తన మహాగురువు ముని అంగిర కుటీరానికి చేరుకున్నారు. సిద్ధ మహాత్ముడైన ముని అంగిర వీరు వచ్చిన కారణం ముందే తెలుసుకున్నారు. ముందుగా ఆయన తన సిద్ధశక్తులతో విభత్సనను పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా చేశారు. మరియు తీవ్ర స్వరంతో ఇలా అన్నారు. అమ్మా, నువ్వు ఎదురుకున్న దుష్ట రాక్షసుడు సాధారణమైనవాడు కాదు. వాడు సాక్షాత్తు మృత్యువునే ఎగతాళి చేసేవాడు. వేల సంవత్సరాల కఠిన తపస్సుతో ఎన్నో శక్తులు సంపాదించాడు. మృత్యువును మోసం చేసి చనిపోయిన కన్యలను కూడా తిరిగి బతికించగల శక్తి అందులో ఒకటి. ముని అంగిర కొనసాగిస్తూ, నీ స్నేహితురాలిని మర్చిపోయి తిరిగి వెళ్ళిపో అని నేను సులభంగా చెప్పగలను. కాని నేను అలా చెప్పను. ఎందుకంటే ఈ సమయంలో ఆ దుష్ట రాక్షసుడిని అంతం చెయ్యగలిగే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. ఒకవేళ ఈ అమావాస్యలోపు ఆ దుష్టుడిని అంతం చెయ్యకపోతే వాడు అజేయుడిగా మారిపోతాడు. అప్పుడు అతన్ని ఓడించడం అసాధ్యం. అతన్ని అంతం చెయ్యాలంటే అతనితో నేరుగా పోరాడకుండా ఆ దుష్టుడి ప్రాణాలు దాగి ఉన్న చిలుకను చేరాలి. ఆచార్య కాశ్యపంత మరియు విభత్సన కళ్ళు పెద్దవి చేసుకుని ముని అంగిర వైపు చూస్తూ ఉన్నారు. ఆ చిలుక ఏమిటి, ఆ అమావాస్య రాత్రి రహస్యమేమిటి, ఆ రాక్షసుడి అంతం ఎలా అని వారికి ఏమీ అర్థం కాలేదు. వారి అయోమయాన్ని గమనించిన ముని అంగిర వారికి మొదటి నుండి అంతా వివరించడం ప్రారంభించారు.